ప్రస్తుతం మనతో పాటు ఎస్సీ ఎస్టీ మాజీ కమిషన్ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు, 600 అయినా 150 అయినా ఒకవేళ 150 స్థానాలు ఉంటే 100కు పైగా గెలుస్తాం, 119 స్థానాలు ఉంటే 100కు పైగా గెలుస్తాం. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు రాసి పెట్టుకోండి, ఎంతమంది రావులు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీని ఏం చెయ్యలేరు అన్నట్టు మాట్లాడడం అనేది జరిగింది. సో బీఆర్ఎస్ పని ఖేల్ కథం దుకాన్ బంద్ అనుకోవచ్చా? కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ జేజమ్మ దిగొచ్చిన రాబోయే కాలంలో 2028 ఆరు 29 ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మళ్ళీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్. మీరు 100 అంటుండ్రు కదా, మీరు 80 అన్నారు. 100 సీట్లు మాకు వస్తాయి, 10 సీట్లు మీకు వస్తాయి. మీకు సింగిల్ డిపాజిటే, రాసి పెట్టుకోండి. సమాఖ్య రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అయితే, తెలంగాణ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి. ఇది కూడా రాసుకోండి. నేను కాంగ్రెస్ మళ్ళీ జన్మల రావడం అనేది, అధికారంలోకి రావడం అనేది ఒక భ్రమ. ఎందుకంటే తెలంగాణలో ఒక సామెత ఉంది, నమ్మి నాన వస్తే పుచ్చి బుర్రలైన అంట. తెలంగాణలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి హామీలు అర్రాస్ పాట పాడినట్టు వాడి నోటికొచ్చిందల్లా చెప్తే తెలంగాణ ప్రజలు నమ్మి మీకు ఓట్లేసిండ్రు. నమ్మి ఓట్లేసిన పాపానికి తెలంగాణ ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ నట్టేట ముంచింది. ఇచ్చిన హామీలన్నీ ఎగబెట్టింది, ఇచ్చిన హామీలన్నిటికీ చేతులు ఎత్తేసింది. తెలంగాణ ప్రజలు మళ్ళీ పోయి కాంగ్రెస్ పార్టీకి కూడా నోటేస్తారా? నేను అడుగుతా ఉన్నా మీ టీవీ ఛానల్ ద్వారా, కాంగ్రెస్ పార్టీకి సవాల్ ఇస్తుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీలో ఒక్కడైనా సమాధానం చెప్పండి. ఈ 2 ఏళ్లల్లా డిసెంబర్ 7వ తారీఖు 23వ సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి 2వ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిండ్రు. ఇలా 25వ తారీఖు డిసెంబరు 2025వ సంవత్సరంలో చివరిలో ఉన్నాం. 5 రోజుల తర్వాత మనం 26వ సంవత్సరంలో అడుగు పెడతాం. ఈ సంవత్సరం ఇయర్ ఎండింగ్ అయినా నిజాలు మాట్లాడుకుందాం. ఒక్కసారి ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి హామీ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, మేము నెరవేర్చినటువంటి హామీలు ఏంటి, ఇవి ఎంతవరకు అమలైనాయి అని ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మేము మీ ఆత్మశుద్ధి కోసం పరిశీలన చేసుకోండి. ప్రజలకు 6 గ్యారంటీలు అన్నాం, 420 హామీలు ఇచ్చినాం. ఒక్క హామీ అన్న పక్కాగా అమలైందని చెప్పే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా అంటున్నా నేను. చెప్తారా? సవాల్ విసురుతున్నా. ఒక్క హామీ అమలైంది పక్కాగా, ప్రజలు మెచ్చిండ్రు, ప్రజలు నచ్చిండ్రు, ఒక హామీ చెప్పే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా? గవి కదా మాట్లాడాల్సింది. చిన్నపిల్లల మీటింగ్లో పెడితే కేసీఆర్ని, కేటీఆర్ను, హరీష్ రావు గారిని తిట్టాలి. మహిళలతో మీటింగ్లు పెడితే లావుల తొండలు ఇస్తాం, మెడల పేగులు వేసుకుంటాం, గదే బూతులు మాట్లాడాలి. లేదు, ఇలా నిన్న సర్పంచులతో మీటింగ్ పెట్టిండు, సర్పంచులతో సన్మాన సభ పెట్టినావు. సన్మాన సభ పెట్టి సర్పంచులకు ఏం చెప్పాలో ఒక ముఖ్యమంత్రి? ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఎట్లా మేము చేస్తామో ఈ గ్రామాలలో అభివృద్ధి కూడా అట్లే చేయండి, గ్రామ స్వరాజ్యం తేవాలి అని చెప్పాల్సినటువంటి ముఖ్యమంత్రి గ్రామాలలో ఘర్షణ తేవాలని చెప్పినటువంటి ముఖ్యమంత్రి నువ్వే చూస్తున్నావు. మేము గ్రామ స్వరాజ్యం రావాలని చెప్తాడని మేము అనుకుంటే గ్రామాలలో ఘర్షణ రావాలని చెప్పినటువంటి ముఖ్యమంత్రి మీరే. 45 నిమిషాలు ముఖ్యమంత్రి మాట్లాడితే 40 నిమిషాలు మమ్మల్ని తిట్టిండు. ఏం చేసిండు? కేసీఆర్ అన్న వాటికి సమాధానం ఉందా? బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతున్న వాటికి సమాధానాలు ఉన్నాయని అడుగుతా ఉన్నాం. మేము నీళ్లలో జలదోపిడి జరుగుతూ ఉంది, ఇటు కృష్ణా వాటర్ తీసుకుపోతా ఉన్నారు, ఇటు గోదావరి నీళ్లు తీసుకుపోతా ఉన్నారు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆ నీళ్లను ఆపే దమ్ము చావజచ్చినటువంటి ప్రభుత్వం మీది అని కేసీఆర్ గారు అన్నాడు. మీరు తెలంగాణ ప్రజల పక్షాన కొట్టాడకపోతే మీ తాట తీస్తామని చెప్పిండు కేసీఆర్. తప్పేముందనలా? ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితే కూడా రిసీవ్ చేసుకునేటువంటి విజ్ఞత కూడా అధికార పార్టీకి ఉండాలి. ఆ పేషెన్స్ కూడా లేదు కదా మీకు. కేసీఆర్ని పట్టుకొని బండ బూతులు, కేటీఆర్ను, హరీష్ రావు గారిని పట్టుకొని మాకు తిట్టరాదా? మాకు బూతులు రావా? తెలంగాణలో పుట్టలేదా మేము? మీరంతా తెలంగాణ వాళ్ళు కదా, రావా బూతులు? కానీ సంస్కారం అడ్డం వస్తుంది. కేసీఆర్ ప్రభుత్వం ఏమో 28 రాష్ట్రాలకు అభివృద్ధితో పోటీ పడ్డాం. మా ప్రభుత్వం, మా పార్టీ, ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి ఏమో
బూతులతోని పోటీ పడుతున్నాడు. ఈ బూతులతోని పోటీ పడేటోడు ఎవడు మాట్లాడాలి? అయితే కేసీఆర్ ని ఇండైరెక్ట్ గా అరెస్ట్ చేసిన, అందుకే ఆయన ఫామ్ హౌస్ చుట్టూ నా పోలీసులే ఉన్నారు, చిర్లపల్లి జైలు వేసినా ఒకటే, అక్కడ వేసినా ఒకటే, నాకు తిండి ఖర్చులన్నా మిగులుతున్నాయి అని చెప్పేసి మాట్లాడడం అనేది. ఇది సుసంస్కారంగా మాట్లాడేటువంటి మాటలు. ఇది ఆయన గొప్పగా మాట్లాడింది అనుకుంటే ఆయన విజ్ఞత వదిలేస్తా ఉన్నాం. ఒక ముఖ్యమంత్రి సీఎం అంటే చిల్లర మాటలు మాట్లాడడం కాదు, సీఎం అంటే నోటికొచ్చినట్టు మాట్లాడడం కాదు. సీఎం అంటే ఒక హుందాగా ఉండాలి. సీఎం అంటే సీఎం కుర్చీకి తగ్గట్టుగా మాట్లాడాలి. అన్ని రకాల ప్రజలు, అన్ని రకాల వర్గాల ప్రజలు, అన్ని రకాల పార్టీలు ఉంటాయి. వాళ్ళందరినీ సమన్వయం చేసుకొని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడాలి తప్ప 2 సంవత్సరాలు రెండు పర్యాయాలు 10 సంవత్సరాల కాలం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని 14 సంవత్సరాలు తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వ్యక్తిని పట్టుకొని మీరు అలాంటి మాటలు మాట్లాడుతున్నామంటే మీ సంస్కారం ఏందో, మీ పద్ధతి ఏందో ప్రజలకు అర్థమైంది. మేము మళ్ళీ చెప్పాల్సినటువంటి అవసరం. కేవలం ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం, ఈ క్యాబినెట్ అంతా కూడా ఇష్యూను డైవర్ట్ చేయడానికి ఆడుతున్నటువంటి పెద్ద డ్రామా ఇది. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ 2 సంవత్సరాలలో మేము ఈ ప్రజల కోసం ఇచ్చిన హామీలు నెరవేర్చినామని చెప్పి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసే దమ్ముందా అని అడుగుతా ఉన్నాం. మీరు అది చేయాలి. అండ్ పదే పదే కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని కూడా మాటలు మాట్లాడడం ఏ విధంగా చూసుకోవచ్చు? అమెరికాలో అవి చేసిండు, ఇవి చేసిండు. ఇప్పుడు నాకు తెలిసి తెలంగాణలో ఇవాళ చాలా మంది మన చుట్టాలో, మన బంధువులో, ఎవరైనా సరే మనకు ఫ్రెండ్స్, తెలిసిన ఫ్రెండ్స్ అందరు ఇలా చాలా మంది అమెరికా పోతుండ్రు. అమెరికా పోయినటువంటి మన తెలంగాణ బిడ్డలను కూడా అవమానపరుస్తుండు. కేటీఆర్ గారేమో తెలంగాణ ఉద్యమం నడుస్తుందని చెప్పేసి ఉద్యోగానికి రాజీనామా చేసొచ్చి తెలంగాణ ఉద్యమం నుండి జైలుకు పోయి కొట్లాడినటువంటి వ్యక్తి ఏమో కేటీఆర్. తెలంగాణ ఉద్యమం నడుస్తుంటే విద్యార్థుల మీద గన్నులు పెట్టి సంపుతాన్ని బెదిరించుకున్నటువంటి సంస్కారం నీది. ఇక ఎవరు తెలంగాణ బుద్ధిమంతులో, తెలంగాణకు విజ్ఞానవంతులో తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది. ఈ బూతులు, ఈ సంస్కారహీనమైనటువంటి మాటలు మాట్లాడాలంటే చాలా మాట్లాడచ్చు. విలువలతో కూడినటువంటి రాజకీయాలు, సంస్కారవంతమైనటువంటి రాజకీయాలు తెలంగాణలో ఉండాలి. భావితరాలకు, నాలాంటి వాళ్లకు, భవిష్యత్ తరాలకు ఒక గొప్ప సందేశం ఇవ్వాలని కోరుకుంటున్నా తప్ప ముఖ్యమంత్రి గారు నిన్న మీటింగ్లో సర్పంచులకు, కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచులను ముంగడ కూర్చోబెట్టుకొని బూతులు మాట్లాడడం చాలా అసలు బాధాకరం. చాలా సంస్కారహీనమైనటువంటి స్టేట్మెంట్లు. ఫ్రస్ట్రేషన్తోని కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలను తట్టుకోలేక, ఆయన మాటలకు సమాధానం చెప్పలేక, వాళ్ళు సంజాయిషి ఇచ్చుకోలేక, సహనం కోల్పోయి అసహనంతో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న మాటలు అందరికీ అర్థమైపోయింది. ఇది ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉండి మాట్లాడినా చాలా క్లియర్గా అర్థమైంది.